అచ్యుత విజయ మధు మదోన్మత్తా సుయోధన దారుని రాజ్య సంపద మదంబున కోమలి కృష్ణ జూచి రంబోరు నిజోరు దేశమున నుండగ పిలిచిన ఈ దురాత్మ దుర్వారమదీయ బాహు పరివర్తిత చండ గదా విఘాత భగ్నోరు రుధోరు చేసద సుయోధనుగ్ర రణాంగ్రలంబునన్. బానిసలకంత అహంభావమా? నీ కరుణ ముందే నీ భార్యను బలాత్కరించదా? దుశ్శాసన, ఈడ్చుకురా బంధకిని, ద్రౌపదిని ఈడ్చుకురా. ఏ దుశ్శాసన, గురురుద్ధ బాంధవులనే చూచుచుండ మదో గురుడై ద్రౌపదినిట్లు చేసిన కలం దుశ్శాసనం. లోక భీకర లీలను వధించి తద్విపుల వక్షస్థైల రక్తముర్వీపతి చూచుచుండ అని ఆస్వాదించదన్ జాగృతి. ఇంకొక మాట, నా జన్మదినము నాడు నన్ను కారాగారములో బంధించిన ఈ అభినవ దుర్యోధన దుశ్శాసన కీచకులను ఈ శ్రీకృష్ణుని అండతో ఆ నికృష్టులను పరిమార్చద. అన్యాయం జరిగిన చోట భీముడు ఏమాత్రం ఒప్పుకోడు. అపర భీముడు. RRR మన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణన్ రాజు గారు భీముని ఏకపాత్రాభినయం మరొక్కసారి గట్టిగా మనం కరతాళ ధ్వనిలో అందిద్దాం. అన్యాయాన్ని ఖండించే పాత్ర పోషించినటువంటి కలియుగ భీమ, మనందరి రఘు రామ అన్న మాటల నిలువెత్తు నిదర్శనంగా నిలిచినటువంటి గదాసురుడు భీముని యొక్క పాత్ర పోషించినటువంటి రఘురామ కృష్ణరాజు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. లైట్స్ డిమ్ చేయండి. ఈ ఉరికంబం మీద అసువులు వాసి భారత మాత స్వేచ్ఛ స్వతంత్రాలని పరిరక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు ఈ వీరపాండ్య కట్టబొమ్మన. ఈ భారతీయుణ్ణి చూసి ఆశ్చర్యపోతున్నావా? భారత మాత దాస్య శృంఖలాల్ని ఛేదించడానికి సర్వసన్నద్ధంగా ఉన్నటువంటి ఈ వీరపాండ్యుడి గుండె ధైర్యం నిన్ను నిశ్చేష్టుడి చేసిందా? అమ్మా భారత మాత వీరాది వీరులకి సూరాది సూరులకి జన్మనిచ్చినటువంటి దేశమాత, నీ పవిత్రత ఈ దుర్మార్గులకే అర్థం అవుతుంది. నీ మహోన్నత రూపం, నీ మహనీయ రూపం ఈ ఆంగ్ల పాలకులకి ఎలా అర్థం అవుతుంది? వేలాది సంవత్సరాలకి క్రితమే ఈ జగత్తుకి వెలుగులు నింపినటువంటి నీ దివ్యత్వాన్ని ఈ దుష్ట పాలకులు ఎలా తెలుసుకోగలుగుతారు? దానర్మాన్ కోటాను కోట్ల మా భారతీయులు ఒక్క పెట్టున భరతమాతాన్ని నిలదీస్తే ఆ ఉదుటన ఆ నినాద హోరులో కొట్టుకుపోతారా ఈ ఆంగ్ల జాతి పాలకులు? దానర్మాన్ సాగనివ్వు, ఇంకా సాగనివ్వు, నీ దుష్టత్వాన్ని సాగనివ్వు, నీ దుర్మార్గాన్ని కొనసాగనివ్వు. మేమే కాదు, ఈ భూమిలో వెళ్ళు గడ్డి కూడా విచ్చు కత్తులై మీ అడుగుల్ని ముందుకు పడనివ్వకుండా ఆపుతాయి. అంతేకాదు మీ దుష్ట పాలనని ఖండ ఖండాలుగా నరికి ఆ రక్తంతో ఈ నేలని అభిషేకిస్తాయి. పాంచాల కురిచి వీరులారా, దేశ స్వాతంత్రం కోసం అసూలు బాసిన వీరాది వీరులారా, మీ సాహసం, మీ పరాక్రమం, మీ ధైర్యం, మీ అమోఘ త్యాగనిరతి ఏ రకంగా శ్లాఘించగలను? మీరందరూ చూపించిన పరాక్రమం ఏ రకంగా బహుకృతులు ఇవ్వగలను? అన్ని కోల్పోయి, సర్వస్వం కోల్పోయి కేవలం శృంఖలాబద్ధుడులై ఉరికంబో ఎక్కుతున్నటువంటి ఈ సందర్భంలో మీకు నివాళులర్పించడం తప్ప నేనేమి చేయగలను? సేనాని వీరయ్య దేవ, మీ యొక్క ప్రత్యేకత నన్ను పరవశింపజేస్తుంది. మహామంత్రి శివసుబ్రహ్మణ్యం పిళ్ళే గారు, నీకెలా వందనాలు సమర్పించగలను?
దేవి చెక్కమ్మ వీర తిలకం దిద్ది యుద్ధ రంగానికి నన్ను సాగనంపినటువంటి దేవి నిన్ను భార్యగా పొందిన నేనెంతటి అదృష్టవంతుణ్ణి. అమ్మా పాండ్యదాత్రి జక్కమ్మ, ఇలవేల్పు జక్కమ్మ, కుల దైవమైన కార్తికేయ, మీ అందరికీ ఇదే నా వందనాలు సమర్పించుకుంటున్నాను. ఓ మృత్యుదేవత రా, కౌగిలించుకో. ఈ దేశం కోసం వీర పాండ్యుడు వీరమరణం పొందడానికి సిద్ధంగా ఉన్నాడు. జై భరతమాత, జై భరతమాత, జై భరతమాత. లైట్స్ ఆఫ్. తల వంచడం కంటే ప్రాణం పోవడమే మంచిది అన్న వీరపాండ్య కట్ట బ్రహ్మన్న ఏకపాత్రాభినయం ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక పర్యాటక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి గౌరవనీయులు శ్రీ కందుల దుర్గేష్ గారి అద్భుత ఏకపాత్రాభినయం అది. ఆయన ప్రదర్శన చూసి ఆయన ఏ శాఖ మంత్రో చెప్పకపోయినా అందరూ చెప్పేస్తారు ఆయన సినిమాటోగ్రఫీ మినిస్టర్ అని. అత్యంత అద్భుతమైన ప్రదర్శన కనబరిచినటువంటి కందుల దుర్గేష్ గారు శాఖ మార్చిలను కూడా అర్థమైపోతుంది. ఎందుకంటే కళలను అన్ని రకాలుగా గౌరవిస్తోంది ఈ ప్రభుత్వం. తర్వాత ఆల్రెడీ ఇక్కడ సింహాసనం చూడంగానే అందరికి అర్థమైపోయి ఉంటది ఇప్పుడు జరగబోయే ప్రదర్శన ఏందో. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ తెలుగుదేశం పార్టీ యొక్క ప్రప్రథమ అధినేత ప్రధాన సూత్రధారి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు నటించినటువంటి మేజర్ చంద్రకాంత్ సినిమాలోని పాట ఏంటది? పుణ్యభూమి నా దేశం. జాలాది వారు రచించినటువంటి పుణ్యభూమి నా దేశం నమో నమామి అన్న ఆ పాటకి మన శాసన సభ్యులు తమదైన రీతిలో అద్భుతమైనటువంటి నటనతో ఈ సాంస్కృతిక శోభను మరింత పెంచేందుకు వేదిక మీదకు విచ్చేస్తున్నారు. పుణ్యభూమి నా దేశం నమో నమామి, అన్యభూమి నా దేశం సదా స్మరామి. పుణ్యభూమి నా దేశం నమో నమామి, అన్యభూమి నా దేశం సదా స్మరామి. నన్ను కన్న నా దేశం నమో నమామి, అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి. మహామహుల కన్న తల్లి నా దేశం, మహోజ్వలిత చరిత కన్న భాగ్యోదయ దేశం ఆ దేశం. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. అదిగో ఛత్రపతి భజమెత్తిన ప్రజాపతి, మధుమాల చక్ర
ఒకసారి పెద్దలందరికీ నమస్కారం. గౌరవ ముఖ్యమంత్రి గారికి నమస్కారం. ఐదు పాత్రుడి గారికి అందరికీ నమస్కారం. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు అన్న నందమూరి తారక రామారావు గారి పాట అజరామరం. ఆ పాటలో రంగస్థల నటులు, సినిమా నటులు చేయటం వేరు. ఎమ్మెల్యేలుగా ఎంతో కష్టమైనటువంటి పనిలో ఉండి రిహార్సల్స్ కూడా రాని వాళ్ళు ఇలా చేశారండి. రిహార్సల్ టైం ఇవ్వలేదు సార్ మాకు. తమరు ముందే ఉన్నారు. రాత్రికి రాత్రే మా చీఫ్ విప్ గారు ఈ పాట పెట్టాల్సిందేనంటే అప్పటికప్పుడు వర్ల కుమార్ రాజా, ఛత్రపతి శివాజీ, మీరు అభివాదం చేయండి సార్, సునీల్ గారు, సుభాష్ చంద్రబోస్, మరి మంత్రి గారు కందుల దుర్గేష్ గారు ఇంతకుముందు వచ్చారు. ఇప్పుడు వీరపాండ్య కట్టబొమ్మన, మంత్రి సుభాష్ గారు, అల్లూరి సీతారామరాజు, నందమూరి తారక రామారావు గారు, సిపి శ్రీ జీవి ఆంజనేయులు గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. దయచేసి ఎవరు కాళ్ళు ఇది తీసేసేయండి. ఒక చక్కటి పాటకి అద్భుతమైనటువంటి నటన చాతుర్యాన్ని చూపించారు మన మంత్రివర్యులు, అలాగే శాసనసభ్యులు. ఒక్కసారి అభినందనలు. తర్వాత మన ముందుకి విచ్చేయనున్నారు శాసనసభ్యులు సుందరపు విజయ్ కుమార్ గారు, శాసనసభ్యులు సునీల్ గారు. మీరు ఏ సోషల్ మీడియాలో చూసినా, ఫేస్బుక్లో చూసినా, ఇన్స్టాగ్రామ్లో చూసినా, ట్విట్టర్లో చూసినా సింగర్ సునీతను డామినేట్ చేసేసిన ఎమ్మెల్యే, పాటతో అదరగొట్టిన ఎమ్మెల్యే, అసలు ఆయన పాట వింటే ఎవరైనా అబ్బా అనాల్సిన ఎమ్మెల్యే అనే తమ్నైల్స్ అన్న శీర్షికతో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఇప్పుడు మన కళ్ళ ముందే ఉన్నారు, సుందరపు విజయ్ కుమార్ గారు. సో ఇప్పుడు ఆయన ఒక అద్భుతమైన పాటతో పశుర్వేత్తి శిశుర్వేత్తి వేత్తి గానరసం పణిహి అన్నారు పెద్దలు. అంటే పశువులనైనా శిశువులనైనా కదిలించగలిగేది పాట మాత్రమే. శాసనసభ్యులుగా మాత్రమే కాకుండా అద్భుతమైన సంగీత కళాకారుడుగా ఆయన పాట పాడడానికి ముందుకు రావడం ఎంతో సంతోషం. విజయ్ కుమార్ గారి గాత్రం ఇప్పుడు మనందరినీ కరిగిస్తుంది, ఆనంద డోలికలో తెలియాడిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. పాడవలసిందిగా సమనీయంగా కోరుతున్నాం.